గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి యూఎస్ఏ కన్వీనర్ రత్నాకర్ పరామర్శించారు. పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలు నేతలకు అండగా ఉంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, ప్రజలే మళ్లీ తమకు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకుడిని మా పార్టీని కించపరిచే విధంగా చేస్తే ఒక పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ దగ్గర పోయి ఇటువంటి సంస్కృతి మారుకోండి, నెక్స్ట్ రోజు కావాలని చెప్పేసి అట్నుంచి ఒక గుడికి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు కావాలంటే ఆ టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకునేసి మారణాయుధాలు పెట్టేసుకొని కావాలని చెప్పేసి కారు మీద దాడి చేసి అసభ్య పదజాలాలతో ఎంతమంది మాట్లాడిన విషయాలు మీద చూస్తుంటారు. ఈ విషయంలో అంబటి రాంబాబు గారు సమన్వయంగా ఉండి మా పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు తిడుతున్నప్పటికి కూడా కంట్రోల్ చేసుకొని వీళ్ళంతా కూడా కంట్రోల్ చేసుకున్నాడు. ఆ రోజు ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ లో చిన్న పదజాలం వాడింది వాస్తవం. దానికి మళ్ళీ ఎమ్మటి ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద మనిషిగా ఉండే నాయకుడు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేదని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడిన వ్యక్తిని కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ఏ విధంగా అయినా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు ఎక్కడ దొరుకుతాడు, ఏ కేసులో ఇరికిద్దాము, ఎలాగ దాడి చేద్దామని చెప్పేసి కావాలని కక్షపూర్తంగా ఈ ఇన్సిడెంట్ పెట్టుకొని నిజంగా అంబటి రాంబాబు గారు పక్కన ఆఫీస్ లో ఉంటే రాంబాబు గారి ఆఫీస్ మీద దాడి చేశారు. ఇంట్లో కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారని తెలిసి కూడా వాళ్ళ మీద పెట్రోల్ బాంబులు రాళ్ల దాడితో చేసింది. ప్రజాస్వామ్యంలో ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు ఉండేసి మహిళల మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తుంది, పెట్రోల్ బాంబులు వేసి రాళ్లతో దాడులు చేస్తుంటే ఇదా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంటర్టైన్ చేసేది? అంబటి రాంబాబు గారు మాజీ మినిస్టర్ మీకు తెలిసింది కదా, అసెంబ్లీలోనే గుర్తొచ్చిందా? మీరు దాడి చేసినప్పుడు కావాలని చెప్పేసి పార్టీ ఆఫీస్ మీద పెట్రోల్ బాంబులు వేసినప్పుడు అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఒక మాజీ మినిస్టర్ ఇంటి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈ విధంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, మేము రక్షణ కల్పించాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel